దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియులారా, ప్రభునామన మీ అందరికీ వందనములు. దేవుని వాక్యము ధ్యానిందాము. లూకాసు వార్త 5వ అధ్యాయము 5వ వచనం. సీమోను, ఏలినవాడా, రాత్రంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమీయూ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పిను. వారు అలాగూ చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారి వలలు పిగిలిపోవచ్చుండగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుచున్నారు. యేసుక్రీస్తు వారు బోధను ప్రారంభించారు, సువార్తను ప్రకటిస్తున్నారు. ఆ సమయంలో సరస్సు తీరమున ఆయన ప్రయాణము చేశారు. ఆ యొక్క ప్రయాణంలో 2 దోణులు చూశారు. అందులో సీమోను దోణిని కనుగొని, నీవు దోణెను నేను బోధిస్తుండగా నడిపించమని చెప్పినప్పుడు ఆయన శ్రద్ధగా నడుపుతూ దోణెను ఆయన మాటలు వింటూ ఉన్నాడు. దేవుని మాట మనిషి బ్రతుకుని మారుస్తుందండి. ఆయన మాట ఉజ్జీవాన్ని కలగచేస్తుంది, ఆదరణ కలగచేస్తుంది, మనసుకు నెమ్మదిని కలగచేస్తుంది. సీమోను అంతకుముందు ఒక్క చేప కూడా పడలేదు గనుక విచారముతో ఉన్నాడు, బాధలో ఉన్నాడు. అటువంటి వేదనలోను బాధలోనూ యేసుప్రభువారు బోధిస్తున్న మాటలు వింటున్నప్పుడు అతనికి ఎంతో ధైర్యం అనిపించాయి. ఆయన సంపూర్ణంగా ఆయన మాటను విశ్వసించాడు. అయితే యేసుప్రభువారు సాలించిన తరువాత దోణిని లోతుకు నడిపి వలవేయమన్నప్పుడు ఆయన అంటూ ఉన్నాడు, తన పరిస్థితిని చెప్పాడు. ఏలినవాడా అంటూ ఉన్నాడు, నీవు దోణిను లోతుగా నడుపు, వలవేయన్నప్పుడు విశ్వాసముతో దేవుడు చెప్పిన మాట చొప్పున వలవేశాడు. విస్తారమైన చేపలు పడ్డాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మాట కోసం ఎవరైతే నిరీక్షణతో ఎదురు చూస్తారో, దేవుని మాట కోసము ఎవరైతే వారి జీవితాలు సమర్పించుకుంటారో నిత్యముగా ఆయన మాట్లాడటానికి ఇష్టపడతారు. ఆయన స్వరాన్ని వినవచ్చండి. పరిశుద్ధాత్మ సన్నిధిలో మనము నిత్యముగా కనిపెట్టి ఎదురు చూస్తే దేవుడు మాట్లాడతారండి. ఆయన మాట్లాడితే మన బ్రతుకులు మారతాయి. ఆయన మాట్లాడితే రోగములు కరిగిపోతాయి. ఆయన మాట్లాడితే పరిస్థితులు మారతాయి. ప్రియులారా, మరి దేవుని మాట కోసము నిరీక్షణతో ఎదురు చూస్తున్నారా? ఆ విధముగా దేవుని యొక్క కార్యాలు చూడాలంటే ఆయన మాట వినేవారిగా, ఆయన వాక్యముకు లోబడేవారిగా ఉంటే నిత్యముగా దేవుడు ఆశీర్వదిస్తాడు. అటువంటి దేవుని ప్రతి ఒక్కరు పొందుకోవాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థనండి. అత్యంత కృప కలిగిన దేవా, మహోన్నతమైన మీ నామము కొరకై వందనాలు. నాయనా, సీమోను నీ సన్నిధిలోనైనా మోకాళ్ళ మీద ఉండి నాయన బ్రతిమాలుకున్నాడు. తన యొక్క విచారము కలిగిన, కృంగుదల కలిగిన, వేదనతో ఉన్న మాటను చెప్పాడు. మేము ప్రయాసపడ్డాము కానీ దానికి ప్రయోజనం ఏమి లేదు నాయన. అయినను నీ మాట చెప్పున నేను వలవేస్తున్నానని విశ్వాసముతో దేవుని మీద ఆధారపడి వలవేసినప్పుడు తన యొక్క జీవితంలో చూడని గొప్ప ఆశ్చర్య కార్యములు ఆయన చూసి సంతోషించారు, ఆశ్చర్యపోయారు. దేవుని మాట అంత గొప్పదని మేము తెలుసుకుంటున్నాం నాయన. నీ మాట ద్వారా మేము బ్రతకాలి, జీవించాలి. అటువంటి జీవితం అందరికీ దయచేయమని ఈ దినమంతా కాపాడమని యేసుక్రీస్తు వారి పుణ్యనామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు దీవించును గాక. ఆమెన్.